ఆర్టీసీ ప్రయాణికులకు కీలక అప్డేట్ వెలువడింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏపీ ప్రాంతాల్లో నడిచే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండగా వాటిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఛార్జీలతో సమానంగా సవరించారు. ప్రస్తుతం దూరాన్ని బట్టి 20 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఉన్న ఛార్జీల తేడాను తగ్గిస్తూ ఈ మార్పులు అమల్లోకి తెచ్చారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు అలాగే బస్సుల ఆక్యుపెన్సీ పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే రూట్లో నడిచే రెండు రాష్ట్రాల బస్సుల్లో వేరువేరు ఛార్జీలు ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సవరణలు చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇకపై ప్రయాణికులకు ఒకే విధమైన ఛార్జీలు ఉండటంతో గందరగోళం తగ్గడంతో పాటు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ మార్పు ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఒక సూచన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లను వారికే ఇవ్వాలని స్పష్టం చేశారు. మహిళలు ఆ సీట్లలో కూర్చోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రస్తుతం మహిళలకు అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సులో రద్దీ ఎక్కువవుతోంది. దీంతో వృద్ధులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చోవడం వల్ల తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. మొత్తానికి ఛార్జీల సవరణతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారిస్తూ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.